అంతరాలయంలో ఒక గుహలాంటి దాంట్లోంచి దూరి వస్తారు. అలా కానీ వెళ్ళి వస్తే ఇంకా అమ్మ కడుపులోకి వెళ్ళరు అని. అదే ఆఖరి జన్మ అని. అంత గొప్ప క్షేత్రం అది. ఆ క్షేత్రం చాలా ఆశ్చర్యకరమైన స్థితిలో వచ్చింది. అక్కడ తొండమండలాన్నంతటినీ కూడా పరిపాలన చేస్తూ ఉండేవాడు ఒక ఆయన. కాడవర్కోన్నని ఆ రాజుగారి పేరు. ఆ రాజుగారు ఒకప్పుడు ఒక గొప్ప శివాలయాన్ని నిర్మించాడు. అదే కైలాసనాథ దేవాలయం. దానికి కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టుకుని ఆలయంలో కూర్చుని పురమాయిస్తున్నాడు. అన్నీ పురమాయించాడు. రాత్రి వెళ్ళి పడుకున్నాడు. పరమశివుడు అందరినీ పిలిచావా కుంభాభిషేకానికి? పిలిచాను. నాకు రావడం కుదరదేమనుకోకండి. అదేమిటన్నాడు అంటే, ఇదే సమయానికి తిరువిండ్లపూర్ ఇక్కడికి దగ్గరలోనే నీరాజ్యంలోనే ఒక ఊరుంది. అందులో పూసలార్ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన కూడా గుడి కట్టాడు. ఆయన కుంభాభిషేక ముహూర్తం పెట్టాడు.